నిఖార్సైన మాదిగ నేతకే మినిస్ట్రీ ఇవ్వాలి. తెలంగాణ కాంగ్రెస్లో పుట్టిన మరో ముసలం. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేల డిమాండ్. హైదరాబాద్లోని ఒక హోటల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రహస్య సమావేశం. ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, అడ్లూరి, సామెలు హాజరు. ఇప్పుడున్న మంత్రిది మాదిగ ఉపకులమని ఆరోపణ. మీనాక్షి నటరాజన్ను ఫోన్ ద్వారా సమాచారం. ఢిల్లీకి వచ్చి స్వయంగా కలవాలని మీనాక్షి సూచన. 4 రోజుల క్రితమే ముఖ్యమంత్రి ఏఐసిసి అధ్యక్షుడికి లేఖ రాసిరట. మరి ఏం జరుగుతున్నది? వీళ్ళంతా ఎందుకు సమావేశమయ్యారు? సమావేశం లేదు. వాళ్ళు ఏం పార్టీని ఇప్పుడు ఆల్రెడీ అడ్లూరి గారు విప్గా ఉండే, సామెలు ఎమ్మెల్యే ఉండే, కవ్వంపల్లి గారు ఆయనకి ఏదో ఒక పదవి వచ్చే అవకాశం కనబడుతున్నది. వీళ్ళంతా ఏదో పార్టీకి వ్యతిరేకంగా సమావేశమయ్యారన్నది నమస్తే తెలంగాణ రాసింది. మాదిగకి ఇవ్వాలి అన్నది వాళ్ళ డిమాండ్, జెన్యూన్ డిమాండ్. దాంట్లో ఎలాంటి ఇది లేదు. వాళ్ళు ఖచ్చితంగా కొట్లాడాలి, ఆ దిశగా దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అరే నాయన, నీ పార్టీలో కనీసం అసలు ఇట్లాంటి రహస్య సమావేశం బీఆర్ఎస్లో పెట్టి ఉంటే ఆ మాదిగ ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుండేనా కేసీఆర్ని గెలవడానికి? ఇక ఏనాడు నూకి అవుతుంది, మెడలు పెట్టి అవతలకి నెట్టేస్తుండే. ఇప్పుడు ఎంతో కొంత వాళ్ళ పార్టీలో అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు సమావేశమయ్యారు. తప్పేముంది అందులో? ఒక్కసారి సామెల్ కాల్ చేద్దాం. మందుల సామెల్ గారు. పెద్ద మనిషి ఫోన్ ఎత్తలేడుగా. హలో, గుడ్ మార్నింగ్ అని ఏడున్నారు? బోడుపల్లి ఉన్నారా? ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. మీరు లైవ్లో ఉన్నారు. ఒక దానికోసం మిమ్మల్ని ఫోన్ లైన్లోకి తీసుకున్నా. జనాలు చూస్తున్నారు, మీ వాయిస్ వింటున్నారు. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు నమస్తే తెలంగాణలో వార్త వచ్చింది. నమస్తే తెలంగాణ మీరు మాదిగ ఎమ్మెల్యేలంతా రహస్యంగా ఒక హోటల్లో సమావేశం అయ్యారు అన్నది వార్త. రహస్యంగా మీరు అంతా సమావేశం అయ్యారట కదా. మాకు మంత్రి పదవి కావాలని ఒక హోటల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రహస్య సమావేశం జరిగిందట. దానికి మందుల సామెలు కూడా హాజరైంది అన్నది వార్త. హైదరాబాద్ బోర్డ్స్ క్లబ్ ఉంది కదా. బోర్డ్స్ క్లబ్ మీ అందరు బోధిన మరి బోధించి గిన్నెలు రమ్మని చెప్పాలి. వాళ్ళ వచ్చేది ఓకే, కింద గిన్నెలు ఉంటాయి కదా, అభిప్రాయం వచ్చేది అట్లా. మరి మేము ఆల్రెడీ సీఎం గారికి 5 days బిఫోరే నేను అందరం ఎమ్మెల్యే కలిసి సీఎం గారికి అప్పీల్ చేసినాం. మొన్న జరిగిన వర్గీకరణ లెక్కల ప్రకారం 2011 సెన్సెస్ ప్రకారం మొన్న వర్గీకరణ చేయడానికి జనాభా లెక్కలు తీస్తే 52 లక్షల ఎస్సీ క్యాస్ట్ల ఎస్సీ కులంలో సింగిల్ క్యాస్ట్ మాది 33 లక్షలు ఉన్నాం. మాదిగోళం, ఒరిజినల్ మాదిగోళం, ఉపకులాలు కాక. ఉపకులాలు కాక, మాలలు కూడా కాదు. మళ్ళా మాలలు 17 లక్షలు 16 లక్షలు ఉన్నాను. అయితే మాకు మంత్రివర్గంలో ఒరిజినల్ మాదిగలకు స్థానం ఇవ్వాలని చెప్పి సీఎం గారికి చెప్పినాము. ఇవాళ మేము నటరాజన్, మీనాక్షి నటరాజన్ కలుస్తాము, అందరు కలుస్తాము. ఓకే, ఈ సీక్రెట్ ఎక్కడిది, బోక్రెట్ ఎక్కడిది? ఏమో మరి రహస్యంగా సమావేశమయ్యారు మీరంతా. మాకు ఇస్తావా ఏవో మంత్రి పదవి అని అడుగుతున్నారని రాసిండ్రు. అట్లా తిరుగుబాటు అన్న యాంగిల్లో రాసింది. తిరుగుబాటు ఎక్కడిది, ఉరుగుబాటు ఎక్కడిది, ఏది లేదు.
ఓకే. కాంగ్రెస్ అధిష్టానంతో మేము లాయల్ గా ఉన్నాం. 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఏబిసిడి వర్గీకరణ. రాహుల్ గాంధీ 2018 చేవెళ్ల డిక్లరేషన్ లో ఏబిసిడి కేటగిరేషన్ చేస్తారని వారు చెప్పిండ్రు. ఆ మాట మీద ఆగస్టు 1 తారీఖు నాడు, పోయిన సంవత్సరం ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పిన వెంటనే ఆ రోజు నాడు అసెంబ్లీ జరుగుతా ఉంది. ఆగస్టు 1 నాడు మేమంతా అసెంబ్లీ హౌస్ లో ఉన్నాం. సీఎం గారు ఉన్నారు. తరగా సీఎం గారే మా మాదిగలందరూ కూడా దగ్గర తీసుకొని అరే ఇట్లా వచ్చిందంటే మేము పోయి కలిసిన హౌస్ లో కలిసి వారే తప్పకుండా దీన్ని పరిష్కరించి దీనికి ఆర్డర్ తీసుకొచ్చి జీవో తీసుకొని చెప్పిండు. ఇక బ్రహ్మాండ జీవో తీసుకొచ్చిండు. మాకు కాంగ్రెస్ పార్టీ మాదిగలు కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటది. మరి ఇప్పుడు మీ దాకా వస్తుందా మంత్రి పదవి? మీ జిల్లాలనే తనఖా వస్తున్నారు కదా. మా దాంట్లో ఎవరికని ఒక మంత్ర స్వామిని కాదు. అదే మా ఎవరికని అంటే 6లో ఒకటి మాదిగలకి ఇవ్వాలనా? బాజాప్తా. ఓకే. తప్పకుండా ఇవ్వాలని అడుగుతాం నేను. వాళ్ళేమో 3 తీసుకుంటున్నట్టున్నారుగా. ఎవరు? పయ్యోళ్ళు. కిందోడు అంత జనం ఓట్లు అయితే గెలిచి వెళ్ళారు. ఏం వాళ్ళకే 3 ఇస్తారని అంటున్నారు? ఏంటి పదవులు, మంత్రి పదవులు? ఎవరు అధిష్టానం కన్యకే. అంతేనా? మారుతున్న సమీకరణలు, కులాల సమీకరణలు, సామాజిక వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి, ఓకే, సామాజిక బాధ్యతను మన పార్టీ ఏం చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ చాలా లోతుగా ఆలోచిస్తుంది. అది సీఎం గారు ఆలోచిస్తారు, రాహుల్ గాంధీ, అది అధిష్టానం కూడా ఆలోచిస్తుంది. అంత అన్యాయం మాదిగలకు అన్యాయం చేస్తాను నేను అనుకో. అన్యాయం కూడా అలా నేను తప్పకుండా మా ప్రయాణం మాకు ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ రహస్యం లేదు, గోస్యం లేదు. వాళ్ళే ఏదో పాపం వాళ్ళ గోస వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు ఒక దిక్కు, ఒక దిక్కు, అన్న ఒక దిక్కు, అయ్య ఒక దిక్కు, ఆ పేపర్ ఒక దిక్కు, ఆ పేపర్ ఒక దిక్కు, ఇట్లా చెప్పేది నువ్వు ఏర్పడ్డాక గిన్నెలు వచ్చుకుంటూ చూసినావు. అవును, గింజలు, సర్వలు, బంగారు సర్వలు, బంగారు కుండలు, బంగారు రఘు ఏర్పడ్డప్పుడు ఈ గిన్నెలు చెంబులు సర్వలు పంచుకుంటారు కదా. ఓకే. ఆ కింద పడితే లొల్లి చూసినావు. ఆ లొల్లింది ఇట్లా. ఓకే, చూద్దాం, కలుద్దాం. ఓకే, రైట్ 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 థ్యాంక్ యూ. మేము ఒక్కతాడ కూడింది నిజం. అంతే, మాకు మంత్రి పదవి కావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఓకే. ఒక్కరొక్కరు కాకుండా మీ అందరూ ఒకటై అడిగితే బలం ఉంటుంది అని చెప్పి నేను మీ అందరూ ఒకటై ఒకతాడ పోదినాం. తప్పేం లేదు, కలవాలి, గట్టిగా అడగాలి, నిలదీయాలి, తప్పేం లేదు, అందులో చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ. సో ఇది మందుల సామ్యుల్ గారు ఇస్తున్న క్లారిటీ. నమస్తే తెలంగాణలో ఆ రకమైన వార్త వచ్చింది.